ఈ సమాజంలో అమ్మాయిలకే భద్రత కల్పించట్లేదని బాధపడుతుంటే, ఇప్పుడు అబ్బాయిలకు కూడా భద్రత ఉండట్లేదండి. అమ్మాయిల మీదే అత్యాచారాలు జరుగుతున్నాయని అనుకుంటే, అబ్బాయిల మీద కూడా జరగడం మొదలుపెట్టేశారు. ఏంటి ఈ మూర్ఖులు, ఏంటి ఈ మృగాలు, చెట్టుకు చీర కడితే అది ఆడ, మగ, చెట్టు, చీమ ఏమి తెలియకుండా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారండి. అసలు ఏంటో ఈ సమాజం, మన పిల్లలకి మనం ఏమి నేర్పించబోతున్నాం? మన పిల్లలకి ఏది చెడు, ఏది మంచి అని మనం నేర్పించిన సమాజంలో భద్రత లేనిది మనం ఎలా కాపాడుకోవాలి? ఎలా రక్షించుకోవాలి? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఈ ఇన్సిడెంట్ కేరళలో జరిగింది. బాబు సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు. సడెన్‌గా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి స్పృహ తప్పి పడిపోయాడు. బాబుని లేపిన తర్వాత వాటర్ తాగించాక పేరెంట్స్ ఏమైందని అంటున్నా, బాబు ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాడనమాట. వాడసలు నోరు విప్పట్లేదు. స్పృహలోనే ఉన్నాడు గానీ నోరు విప్పట్లే. వాడొక షాక్‌లో ఉన్నాడనమాట. ఏం జరిగింది? ఏం జరిగిందని పేరెంట్స్ ఎంత అడుగుతున్నా చెప్పట్లేదు. ఇంక పేరెంట్స్‌కి భయమేసి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి బాబుని ట్రీట్మెంట్ చేయిస్తారు. డాక్టరు కౌన్సెలింగ్ ఇస్తారు. "బాబు నీకేం జరిగింది చెప్పమ్మా? స్కూల్‌లో ఏమైనా అయ్యిందా?" మరి తెలుసుకోవాలి కదా! పేరెంట్స్ అయినా స్కూల్ నుంచి రాగాలనే మన పిల్లల్ని ప్రతీదీ అడగండి. "ఈవేళ స్కూల్‌లో ఏమైంది? ఈవేళ నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ఈవేళ నువ్వెలా ఆడుకున్నావు?" ఇది జస్ట్ పేరెంటింగ్ టిప్స్ అండి. ఎందుకంటే పేరెంట్స్ అడిగే కొద్దీ పిల్లలు మనతో ఓపెన్ అవుతారనమాట. మనం వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళు గూడా వాళ్ళెంత పెయిన్ ఉన్నా మనకు చెప్పుకోలేరు. సో, ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లల్ని అడగండండి. బాబుని అలా డాక్టర్ అడుగుతుంటే బాబు సడెన్‌గా భయపడిపోతూ, ఏడుస్తూ వాడికి నోరు రాలేక ప్రతీదీ ఒక డయాగ్రామ్‌లాగా ఒక డ్రాయింగ్ ఏసి చూపించాడనమాట. అంటే ఆ టీచరు తను ఏ విధంగా టార్చర్ చేసిందో ప్రతీదీ ఒక డ్రాయింగ్ పరంగా చూపిస్తే, ఆ డాక్టరే షాక్ అయింది. కంటిన్యూషన్ ఉందండి.